రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ మంఖల్ రావిరాలలోని 1 నుండి 8 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్స్, అండర్ డ్రైనేజీ, ప్రభుత్వ యునాని ఆసుపత్రి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. మందులకే పోతాయేమో ఆ మందులకు కూడా పోకుండా ఆ 200 నెగేటట్టు కూడా చేయాలంటే ఆ బీపీ షుగర్ గోళీలు కొంటా ఉంటారు. ఆ బీపీ షుగర్ గోళీలు ఉన్నప్పుడు మీ పెన్షన్ నా దగ్గర 200-300 ఎగిరిపోతాయి. అట్లా కాకుండా ఆ ఖర్చు కూడా లేకుండా ఉండాలని ఎవరికైతే బీపీ షుగర్ ఉందో ఒకవేళ లేకపోతే మన ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఇంటింటికి పోయి చెక్ చేయమన్నారు ముఖ్యమంత్రి. ఒక్కొక్క ఇంటికి పోయి ఎవరికి బీపీ ఉంది, ఎవరికి షుగర్ ఉంది, ఎవరికి ఏముందని చెక్ చేయమంటే చెక్ చేస్తా ఉన్నారు. ఎవరికైతే బీపీ షుగర్ ఉందో వాళ్ళకి ఫ్రీగా ప్రతి నెల టాబ్లెట్ ఇవ్వాలనేది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంతో మీకు కూడా అందుతూ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందకపోతే మరొకసారి క్రాస్ చెక్ చేసుకోమని మరొకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆర్గోని కూడా మీరు ఫ్రీగా ఇవ్వమని కేసీఆర్ గారు చెప్పారు. ఇవి ఒకటి చేసుకుంటూ పోతున్న సందర్భంగా దయచేసి గమనించమని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నాకు గవర్నమెంట్ వెళ్ళినప్పుడు ఇప్పుడు పక్క వాళ్ళు అదే చెప్పాను. మామూలుగా ఇక్కడ అందరూ అమ్మలందరూ వచ్చి కూర్చుంటే అడిగాను నేను డాక్టర్కి, అయ్యో మరి ఈ ఊరు పెద్ద ఊరు ఎంతమంది చెక్ చేసినా, ఎంతమంది బీపీ ఉంది, ఎంతమంది షుగర్ ఉంది అంటే తీసుకొచ్చి ఇచ్చిండు రిపోర్టు. 300 పైన షుగర్ ఉంది, 200 పైన బీపీ ఉందని ఒక లిస్టు తీసుకొచ్చి ఇచ్చున్నారు. తీసుకొచ్చిస్తే దాంట్లో ఇంటింటి పోయి చెక్ చేస్తున్నప్పుడు ఒక 4గురికి క్యాన్సర్ ఉంది, వాళ్ళకి తెలియదు పాపం. అట్లాంటి వాళ్ళకు కూడా హాస్పిటల్ తీసుకెళ్లి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భాలను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయని దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అయితే దీంతో పాటు వైద్యం తర్వాత విద్య, పేద పిల్లలకి చదువు ఉన్నవాడు ఎట్లయినా ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తా ఉంటాడు. కానీ లేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించాలనేది ఒక మన